మొత్తానికి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఏం తక్కువ 3 నెలల తర్వాత తిరిగి తెలంగాణ భవన్ కచ్చిండుల్లా. ఇక మొన్న అసెంబ్లీకి వచ్చి విమానం తిన్న సారు ఇప్పుడు పార్టీ ఆఫీస్కి వచ్చిండుల్లా. ఇన్ని రోజుల తర్వాత వచ్చిన సారు మరి ఏం మాట్లాడిండో చెప్పుకోవాలే కదా, పారి చూద్దాం. ఇక తొంటికి ఆపరేషన్ అవ్వడుతోని 3 నెలలు రెస్ట్ తీసుకున్న కేసీఆర్ సారు జరగా దెబ్బ తగ్గుడుతోని మొన్న ప్రమాణ స్వీకారం చేసిండు కదా. ఇక అట్లనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చిండు. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వచ్చుడుతోని మళ్ళొకసారి రాజకీయాలు షురూ చేసిండు సారు. అయితే చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్ కు కేసీఆర్ వచ్చుడుతోని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన అభిమానులు మస్తుగొచ్చిర్రు. ఇక మహిళా కార్యకర్తలు మంగళహారతులతోని ఎదురొచ్చిర్రు. ఇంకో దిక్కు గుమ్మడికాయలు నిమ్మకాయలతోని కేసీఆర్ కు దిష్టి తీసిర్రు. కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ సీఎం అనుకుంటా నినాదాలు చేసిర్రు. కారు దిగిన కేసీఆర్ సారు నిమ్మలంగా నడుచుకుంటూ లోపలికి పోయి ముందు తెలంగాణ తల్లి విగ్రహం, జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలేసి అటెంక మీటింగ్ పెట్టిండు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లా, కృష్ణా నదీ ప్రాంత ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతోని సమావేశం పెట్టి కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా పోరాడతామని చెప్పిండు. కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు పోతే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న సారు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలివి లేదని, సీఎం రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదని చెప్పుకొచ్చిండు. ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా కాంగ్రెస్ నాయకులకు తెలియదన్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వంలుండగా ప్రాజెక్టులు అప్పగింతకు ఒప్పుకోలేదని, కానీ ఇప్పుడు వీళ్ళకి అవగాహన లేక ప్రాజెక్టులను అప్పగించడానికి ఒప్పుకున్నారని చెప్పుకొచ్చిండు సారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు కొత్తవి కాదన్న సారు ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ధోరణిని ఎండుగడతామని చెప్పి నాడు ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించి తెలంగాణ హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలదని, తెలంగాణ ఉద్యమకారులదేనని కేసీఆర్ సార్ చెప్పుకొచ్చిండు. ఇక కృష్ణా జలాల అంశంపై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్న కేసీఆర్ సారు ఈ నెల 13వ తేదీన నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించిండు సారు.